జూబ్లీహిల్స్లో ఎన్నిక ఎప్పుడు జరిగినా తాము గెలుస్తామని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు ఆయన. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి వారిని గుర్తిస్తామన్నారు. గాంధీ భవన్లో జూలై 4న పీఎస్సీ సమావేశం ఉంటుందని, అనంతరం పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్ ఉంటుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి నేతలతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎల్బీ స్టేడియం సభకి 15,000 మంది హాజరవుతారని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కమిటీ మీటింగ్లో భాగంగా ఈ సభ ఏర్పాటు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. వరంగల్ నేతల వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దివంగత కాంగ్రెస్ నేత డి శ్రీనివాస్ జీవితాంతం సెక్యూర్ అరెస్టుగా ఉన్నారని, అలాంటి నేత విగ్రహాన్ని బీజేపీ నాయకుడితో ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను డిఎస్ ఒప్పుకోరని తెలిపారు. బీజేపీ నాయకుడితో విగ్రహం ప్రారంభిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. డిఎస్ విగ్రహానికి ప్లేస్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, కానీ కాంగ్రెస్ నాయకులకు ఎవరికీ ఆహ్వానం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బీజేపీలో ఏనాడు లేడని, కొన్ని కారణాల వల్ల ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ దివంగత నేత ముఖేష్ గౌడ్ విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.